ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ అదేంటంటే ఇప్పుడు కొంతమంది పిల్లల కోసం ట్రై చేసే కపుల్‌లో ఆడవారిలో ఎస్పెషల్లీ ఎగ్స్ బాగా తక్కువ ఉంది. లేదంటే ఏజ్ ఎక్కువగా ఉంది అన్న వాళ్ళలో కొంతమందిలో డోనార్ ఎగ్స్ ప్రాసెస్ అనేది చేయడం జరుగుతుంది. సో, అలా ఎగ్ డోనార్ కానీ, స్పెర్మ్ డోనార్ కానీ అలా తీసుకున్నప్పుడు ఆ కపుల్‌లో ఏంటంటే ఒక రకమైన భయం ఉంటుంది. ఏంటంటే ఇలా డోనార్‌వి తీసుకోవడం వల్ల పుట్టబోయే పిల్లల్లో పోలికలనేవి మాలా ఉండవు పేరెంట్స్ లాగా. సో, వేరే పోలికలొస్తాయేమో, అందరికీ తెలిసిపోతుందేమో అని చెప్పి భయపడుతుంటుంటారనమాట. ఇప్పుడు డోనార్ ఎగ్ తీసుకోవడం వల్ల, డోనార్ స్పెర్మ్ లేదంటే డోనార్ ఎంబ్రియో వల్ల పోలికలు అనేవి వస్తాయా? రావా? వీళ్ళ పోలికలు పేరెంట్ పోలికలు ఉంటాయా? వాళ్ళలో జెనెటిక్ మెటీరియల్ ఎట్లా ఉంటుంది అని చెప్పే దాని గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం. హలో అండి. నేను డాక్టర్ నైని. ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, కన్సల్టెంట్ ఎట్ 49 హాస్పిటల్స్, కరీంనగర్ బ్రాంచ్. యూజువల్‌గా ఇలా డోనార్ ప్రాసెస్‌కి మనం వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే, మనం డోనార్‌ని సెలెక్ట్ చేసేటప్పుడు ఆ కపుల్‌కి యూజువల్‌గా డోనార్ మ్యాచింగ్ అనేది చేయడం జరుగుతుంది. అంటే వాళ్ళ హైట్ కానీ, వాళ్ళ కలర్ కానీ, రేస్ కానీ, తర్వాత ఐ కలర్, హెయిర్ కలర్, బ్లడ్ గ్రూప్ ఇలా అవన్నీ కొన్ని క్యారెక్టరిస్టిక్స్ అన్నీ తీసుకొని మాక్సిమం మ్యాచ్ అయ్యేలాగా మన డోనార్‌ని సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుందనమాట. సో, దీనివల్ల ఆల్మోస్ట్ సిమిలర్ క్యారెక్టరిస్టిక్స్ అనేవి ఉంటాయన్నమాట. సో, జెనెటికల్‌గా వీళ్ళకి మ్యాచ్ అవ్వకపోవచ్చు. కానీ క్యారెక్టరిస్టిక్స్‌గా ఇప్పుడు అందరు హ్యూమన్ బీయింగ్స్‌లో కూడా యూజువల్‌గా చూస్తే చాలా పోలికలు ఉంటాయి. అంటే జెనెటిక్స్ అని ఎపిజెనెటిక్స్ అంటారు. అంటే చాలా జీన్స్ చాలా అన్ని హ్యూమన్ బీయింగ్స్‌లో కూడా కామన్ ఉంటాయి జీన్స్ అనేవి. ఏవో కొన్ని స్పెసిఫిక్ జీన్స్ ఎక్స్‌ప్రెస్ అవ్వడం, బయటికి ఎక్స్‌ప్రెస్ అయ్యే జీన్స్ వల్ల వాళ్ళలో కొన్ని అలా చేంజెస్ అనేవి కనబడతాయి. కానీ ఓవరాల్‌గా హ్యూమన్ బీయింగ్స్‌లో జెనెటిక్ మెటీరియల్ అంతా సేమ్ ఉంటుంది. కానీ ఆ ఉన్న వాటిలలో బయటికి ఏది ఎక్స్‌ప్రెస్ అవుతుంది అనేది ఇంపార్టెంట్ అన్నట్టు. సో, దాని మూలంగా అలా పోలికలనేవి డిఫరెంట్‌గా రావచ్చన్నట్టు. సో, మనం ఇప్పుడు డోనార్ ఎగ్‌తో ఎంబ్రియో తయారు చేసి మనకి ఆ లేడీలో ఇంప్లాంట్ చేసినప్పుడు ఇప్పుడు ఆ ఎంబ్రియో అనేది ఇప్పుడు 5-6 వీక్స్ వరకు దాని పెరుగుదల అనేది దాంట్లో ఉన్న సెల్స్ నుంచే దానికి తీసుకుంటుంది. కానీ ఒక్కోసారి అది 6 వీక్స్‌కి వచ్చిన తర్వాత దాని రక్తం సరఫరా కానీ, న్యూట్రిషన్ కానీ మదర్‌కి కనెక్ట్ అయ్యి ఉంటుంది. సో, ఏ లేడీలో అయితే మనం ఎంబ్రియో పెడతామో ఆ లేడీ యొక్క బాడీ నుంచే ఆ బేబీకి న్యూట్రిషన్ అనేది అందుతుందన్నమాట. సో, ఆ న్యూట్రిషన్ కానీ, పోషక పదార్థాలు కానీ, బ్లడ్ సప్లై కానీ మొత్తం అంతా కూడా ఆ లేడీ నుంచే బేబీకి వెళ్తుంది కాబట్టి తను అంటే తన వూమ్ లోనే బేబీ పెరుగుతుంది. సో, ఆ బాండింగ్ అనేది డెఫినెట్ గా ఆ మదర్ కి అనేది ఉంటుంది. ఈవెన్ ఇప్పుడు చూడండి కొన్ని సార్లు డెలివరీ అయిన తర్వాత డాక్టర్స్ కే తెలీదు ఆ బేబీ మీ ఎగ్స్ తో మీ ఎంబ్రియోనా కాదా అనేది ఈవెన్ డాక్టర్స్ కూడా చెప్పలేరు అనమాట. సో, అంత సిమిలర్ గా మీకు పోలికలు ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి. సో, మీరు అలా జెనెటిక్ మెటీరియల్ డిఫరెంట్ ఉండొచ్చేమో కానీ ఎగ్జాక్ట్ గా డిఫరెంట్ గా ఉంటుంది బేబీ టోటల్ గా మాకు పేరెంట్స్ కి కన్నా చాలా డిఫరెంట్ గా ఉంటుంది అనే దానికి భయపడాల్సిన అవసరం లేదు. ఇంకొన్నిసార్లు మనం ఒకటే గ్యామెట్ అంటే ఎగ్ లేదా స్పెర్మ్ డోనర్ మాత్రమే తీసుకున్నప్పుడు అదర్ పార్ట్నర్ జీన్స్ అనేవి డెఫినెట్ గా దాంట్లో ఉంటాయి. సో, కొంతమందిలో ఇప్పుడు రెండు కూడా మనం డోనార్ తీసుకోవాల్సి వస్తుంది. ఈవెన్ స్టిల్ అప్పుడు కూడా భయపడాల్సిన అవసరం లేదు. చాలా మటుకు మీకు క్యారెక్టరిస్టిక్స్ అన్ని మ్యాచ్ అయ్యేలాగా చూసుకొని వాళ్ళు సెలెక్ట్ చేస్తారనమాట. బ్యాంక్ నుంచి డీటెయిల్స్ అన్ని మనం తీసుకొని మాక్సిమం మ్యాచింగ్ క్యారెక్టరిస్టిక్స్ ఉన్నవన్నీ సెలెక్ట్ చేసి మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. సో, ఇలా మనకి అండ్ 9 మంత్స్ మీ వూమ్ లోనే బేబీ క్యారీ అవుతుంది కాబట్టి డెఫినెట్ గా ఆ బాండింగ్ అటాచ్మెంట్ అదనేది డెఫినెట్ గా మీకు ఉంటుంది. సో, ఇలా పోలికలు అనేవి వేరేగా ఉండొచ్చు, బేబీ మా బేబీ కాదేమో అని అనుకోవచ్చు అనే దానికి అసలు భయపడాల్సిన అవసరం లేదు. మీరు ఏం డౌట్స్ ఉన్నా కూడా మీ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ తో డిస్కస్ చేసి మీ డోనార్ ప్రాసెస్కి వెళ్లే ముందు ఇవన్నీ కూడా మీరు మాట్లాడి డిస్కస్ చేసి మీ డౌట్స్ అన్ని తీర్చుకోవాలి. థ్యాంక్ యూ.